Hello everyone, welcome to Shiva Reddy Logics. I am Pawan Kumar, Faculty of English. In this video, I am going to explain SSC CHSL English Previous Question Paper Tier 1, which was conducted on 9th August 2023, Shift 2. This is a good opportunity for the students who are preparing for SSC CHSL examination. I will teach you the best shortcuts in answering English questions in this video. Watch the complete video and learn the strategies and techniques in answering the English questions. Let us begin with the first question. Look at the first question. The first question is all about select the most appropriate antonym of the given word. సో ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్కి అపోజిట్ వర్డ్ ఏంటి ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ అని అడుగుతున్నాడు. సో వర్డ్ ఏంటి, మనకి కంటెంప్లేట్ అని ఇచ్చాడు. దాని యొక్క అపోజిట్ వర్డ్ ఏంటి అని అడుగుతున్నాడు ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్. సో ఫస్ట్ వన్ ఏంటి చూడండి, ర్యూమినేట్ అన్నాడు. సెకండ్ వన్ డిస్రిగార్డ్ అన్నాడు. థర్డ్ వన్ మెడిటేట్. ఫోర్త్ వన్ రీట్రాక్ట్ అన్నాడు. So what is the opposite word antonym of contemplate ante? Before answering this question, you should know the meaning of that particular word contemplate. Contemplate ante manaki to think about something, deeply, to think about something deeply for a long time. ఎక్కువసేపు ఒకే దాని గురించి ఎక్కువగా ఆలోచించడం అంటే టు థింక్ అబౌట్ సంథింగ్ ఫర్ ఏ లాంగ్ టైం అని వస్తుంది. సో ఇక్కడ ruminate and meditate, these are the synonyms of contemplate. They give the same meaning there. And retract అంటే withdraw చేసుకోవడము. సో ఏంటంటే withdraw స్టేట్మెంట్స్ ఆర్ అక్యూజేషన్స్ అంటే మాటలు వెనక్కి తీసుకోవడం అంటారు కదా, retract అని వస్తుంది. So this is irrelevant here. The right answer is what? Disregard. The opposite word of contemplate is disregard. సో కంటెంప్లేట్ సినోనిమ్స్ వచ్చేసి మనకి లుక్ ఎట్, వ్యూ, కన్సిడర్ అండ్ రిగార్డ్ అండ్ రిమినేట్, మెడిటేట్ అని వస్తుంది. సో ఇక్కడ మనకి రిగార్డ్ అనేది ఇట్స్ ఏ సినోనిమ్ ఆఫ్ కంటెంప్లేట్. డిస్రిగార్డ్ ఈజ్ అపోజిట్ వర్డ్ ఆఫ్ రిగార్డ్. సో రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ సెకండ్ ఆప్షన్. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. Select the most appropriate option that can substitute the underlined segment in the given sentence అన్నాడు. సో ఇక్కడ మనకి స్టేట్మెంట్లో ఇక్కడ అండర్లైన్ చేసిన పార్ట్ని కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్తో రీప్లేస్ చేయమంటున్నాడు. అంటే ద ఆప్షన్ షుడ్ బి గ్రామటికలీ కరెక్ట్ అన్నాడు. సో కరెక్ట్గా మ్యాచ్ అయ్యి అంటే ఇక్కడ ఏమన్నాడు, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ ద అండర్లైన్ సెగ్మెంట్ అని అన్నాడు. అప్రాప్రియేట్ ఆప్షన్ అన్నాడు. ఇక్కడ ఉన్న ఆప్షన్స్తో దాన్ని రీప్లేస్ చేయమన్నాడు. కరెక్ట్గా ఇట్ షుడ్ బి గ్రామటికలీ కరెక్ట్ ఉండాలి ఆ సెంటెన్స్లో. మరి ఒకసారి స్టేట్మెంట్ చదవండి. ఐ హ్యావ్ ద బెస్టెస్ట్ ప్లేస్మెంట్ ఆఫర్ అమాంగ్ ఆల్ మై క్లాస్మేట్స్ అన్నాడు. బెస్టెస్ట్ అనేది అసలు గ్రామటికలీ ఇట్ ఈస్ రాంగ్. చలో మరి గుడ్ వస్తుందా, ద బెస్ట్ వస్తుందా, బెటర్ వస్తుందా, మోర్ బెటర్ అనేది చూద్దాం ఇక్కడ. సో గుడ్ వచ్చేసి మనకి ఇక్కడ ఇది కంపారేటివ్ స్టేట్మెంట్స్ లా ఉంది కదా. ఏంటి, ఐ హ్యావ్ ప్లేస్మెంట్ ఆఫర్ అంటే అమాంగ్ ఆల్ మై క్లాస్మేట్స్ అన్నాడు, అంటే కంపేర్ చేస్తున్నట్టుగా ఉంది. సో గుడ్ వచ్చేసి మనకి ఇట్స్ అ పాజిటివ్ డిగ్రీ. వీ హ్యావ్ 3 degrees టు కంపేర్. గుడ్ ఈజ్ ఏ పాజిటివ్ డిగ్రీ. ఎప్పుడు మనకు గుడ్ పాజిటివ్ డిగ్రీ వచ్చినప్పుడు మనకి లెఫ్ట్ రైట్ యాజ్ అని ఉండాలి. సో పాజిటివ్ డిగ్రీ ఎక్కడ ఉందంటే ఇట్ షుడ్ బి ప్లేస్డ్ బిట్వీన్ యాజ్. ఇక్కడ యాజ్ ఉందా, లేదు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవుట్. అండ్ పాజిటివ్ డిగ్రీ షుడ్ బి ఆల్వేస్ కెప్ట్ బిట్వీన్ యాజ్. ఇక్కడ యాజ్ లేదు కదా, తీసేయండి, అది రాదు, ఇర్రెలెవెంట్. And the best, this is called superlative degree. So we use superlative degree to compare more than 2 persons or things. More than 2 persons or things compare చేయడానికి యూజ్ చేస్తాం. ఇక్కడ ఏం కంపేర్ చేస్తున్నాం మనం, ఆఫ్ ఆల్ మై క్లాస్మేట్స్ అంటున్నాం కాబట్టి ఛాన్స్ ఉంది అది, అంటే మోర్ దెన్ 2 persons కాబట్టి. అండ్ బెటర్, వాట్ ఈస్ బెటర్ అంటే దిస్ ఈస్ కాల్డ్ కంపారేటివ్ డిగ్రీ. కంపారేటివ్ డిగ్రీ ఎందుకు యూజ్ చేస్తామంటే వి యూజ్ కంపారేటివ్ డిగ్రీ టు కంపేర్ ఓన్లీ 2 persons ఆర్ థింగ్స్. కానీ అక్కడ ఆఫ్ ఆల్ మై క్లాస్మేట్స్ అన్నాడు కదా, ఆల్ అంటే మెనీ కదా, కాబట్టి దిస్ ఇస్ రాంగ్. సో
మోర్ బెటర్ అసలే ఉండదు, బెటర్ ఉండదు, అండ్ మోర్ బెటర్, మోర్ ఈజ్ కంపారిటివ్ డిగ్రీ అండ్ బెటర్ ఈజ్ ఆల్సో కంపేర్, డబుల్ కంపారిటివ్ డిగ్రీ షుడ్ నాట్ బి యూస్డ్. అండ్ ద ఆన్సర్ ఈస్ మనకి సెకండ్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో ఐ హ్యావ్ ద బెస్ట్ ప్లేస్మెంట్ ఆఫర్ అమంగ్ ఆల్ మై classmates. Let's go to the next question. Select the appropriate meaning of the given idiom అన్నాడు. Select the most appropriate meaning of the given idiom అన్నాడు. సో ఇక్కడ మనకు ఒక idiom ఇచ్చాడు, దాని యొక్క మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. సో వాట్ ఈస్ దట్ idiom చూడండి, fallen flat అన్నాడు. fallen flat అన్నాడు. డోంట్ టేక్ డైరెక్ట్ మీనింగ్ ఫ్రమ్ ద ఇండివిజువల్ వర్డ్స్. idioms do not give individual అంటే ఆ వర్డ్స్ నుంచి మీనింగ్ ఇవ్వవు. ఆల్ వర్డ్స్ వర్క్ టుగెదర్ అండ్ మేక్ వన్ మీనింగ్, మెటఫరికల్గా ఉంటుంది. సో fallen flat అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, సో ఇఫ్ సమ్మన్ క్రాక్స్ సమ్ జోక్స్ వేసినా కూడా పెగల్లేదు అనుకోండి, ఫెయిల్ అయ్యారనుకోండి, పెద్దగా పని చేయలేదు అన్నాం అనుకోండి, అంటే ఫెయిల్ టు అట్రాక్ట్ ఆర్ ఫెయిల్ టు బి ఇంప్రెసివ్ అని అంటాం. సో ఫాల్ ఫ్లాట్ అంటే ఈ క్రాక్డ్ జోక్ బట్ ఇట్ ఫెల్ ఫ్లాట్ అంటే అది పెద్దగా పెగల్లేదు అనమాట, అంటే ఫెయిల్ అయింది, ఇన్ఎఫెక్టివ్ అనే మీనింగ్ వస్తుంది. సో ద రైట్ ఆన్సర్ ఈస్ టు ఫెయిల్, సెకండ్ ఆప్షన్, టు ఫెయిల్ ఆర్ బి ఇన్ఎఫెక్టివ్ అని వస్తుంది. సో ఫాల్ ఫ్లాట్ అంటే టు ఫెయిల్ ఆర్ టు బి ఇన్ఎఫెక్టివ్ అని వస్తుంది. అండ్ ఎప్పుడు కూడా డైరెక్ట్ మీనింగ్ టు ఫాల్ ఆన్ ద గ్రౌండ్ అని డైరెక్ట్ మీనింగ్ ఎప్పుడు కూడా తీసుకోకూడదు ఫ్రంట్. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే, సీక్వెన్స్ ఆఫ్ ఎ పారాగ్రాఫ్ ఆర్ గివెన్ బిలో ఇన్ ఎ జంబుల్డ్ ఆర్డర్, arrange the sentences in the correct order to form a meaningful and coherent passage. ఇక్కడ మనకు ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు, అందులోని సెంటెన్స్ అన్ని కూడా ఎలా జంబుల్డ్గా ఉన్నాయి అంటే ఒక ఆర్డర్లో లేవు, వాటిని ఒక ఆర్డర్లోకి ఫామ్ చేయమన్నాడు. సో ఇలాంటి సెంటెన్సెస్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు మొత్తం సెంటెన్స్ చదువుకుంటా కూర్చోకూడదు, యువర్ టైం విల్ బి వేస్టెడ్. మరి ఈ సెంటెన్సెస్ ఇలాంటివి వచ్చినప్పుడు, జంబుల్డ్ సెంటెన్స్ వచ్చినప్పుడు మరి షార్ట్ కట్ ఏంటి అంటే, ఫస్ట్ ఒకసారి ఆప్షన్ ఏ ఆర్డర్ కరెక్ట్ చూడండి, ఇక్కడ ఆర్డర్స్ ఇచ్చాడు ఇలా, ఆ ఫస్ట్ ఆప్షన్ ఆర్డర్ కరెక్టా, సెకండ్ ఆప్షన్ కరెక్టా, థర్డ్ ఆప్షన్ కరెక్టా, ఫోర్త్ ఆప్షన్ కరెక్టా, ఆర్డర్ ఇచ్చాడు. మరి ఎలా చేయాలంటే వీ హ్యావ్ టు గో విత్ ద ఎలిమినేషన్ ప్రాసెస్. సో ఇలాంటి వాటిని మనం రీఅరేంజ్ చేయాలి అంటే వీ హ్యావ్ టు గో విత్ ద ఎలిమినేషన్ ప్రాసెస్కి వెళ్ళాలి. డైరెక్ట్ అన్ని చదువుకుంటే టైం వేస్ట్ చేసుకోకూడదు. మరి ఫస్ట్ ఆప్షన్లో చూడండి ఒకసారి, ఫస్ట్ ఆప్షన్ ఆర్డర్ ఎలా ఉంది, ఫస్ట్ ఆప్షన్ ఆర్డర్ ఎలా ఉంది, బీతో స్టార్ట్ అవుతుంది. సో ఆర్డర్ ఎలా స్టార్ట్ అవుతుంది, బీతో స్టార్ట్ అవుతుంది. మరి బీలో ఏముంది చూడండి, ఇక్కడ the small town of Millfield was known for its charming main street, where locals and visitors alike could stroll among the quaint shops, caves అని చెప్పారు. అంటే ఇక్కడ అంతా కూడా స్మాల్ టౌన్ ఆఫ్ దిస్ అని చెప్తారు. అంటే ఇదంతా ఇంట్రడక్షన్ లా ఉంది కదా, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ స్మాల్ టౌన్ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అండ్ పారాగ్రాఫ్లో ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ ఆల్వేస్ ద ఇంట్రడక్టరీ సెంటెన్స్ ఈజ్ ఆల్వేస్ ద నౌన్ అనమాట. ఇక్కడ స్మాల్ టౌన్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఇది ఫస్ట్ అయ్యే అవకాశం ఉంది, అంటే బి అనేది ఫస్ట్ వచ్చే అవకాశం ఉంది, పారాగ్రాఫ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది అనమాట. సో ద స్మాల్ టౌన్ ఆఫ్ మిల్ఫీల్డ్ వాజ్ నోన్ ఫర్ ఇట్ షామింగ్ అని ఉంది, అంటే ఇది ఇంట్రడక్షన్ లానే ఉంది, ఇది ఫస్ట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో మనకి ఫస్ట్ ఆప్షన్ మేబీ ఛాన్స్ ఉంది. సెకండ్ ఆప్షన్ ఈజ్ స్టార్టింగ్ విత్ విచ్ లెటర్ చూడండి, ఆర్డర్ ఎలా స్టార్ట్ అవుతుంది, సీతో స్టార్ట్ అవుతుంది. మరి సీలో ఏముంది చూడండి, ద డిబేట్ గ్రూ హీటెడ్ అండ్ ద టెన్షన్స్ రోజ్ యాజ్ ద టౌన్ స్ట్రగుల్ టు డిసైడ్. ద టౌన్ అంటే ద టౌన్ రెఫర్స్ టు వాట్, ఇక్కడ మళ్ళీ ద స్మాల్ టౌన్, ఇక్కడ ఇంట్రడక్షన్ వచ్చింది కాబట్టి దీని తర్వాత ఇది రావాలి, అంటే బి తర్వాతనే సి రావాలి. సి ఫస్ట్ అయ్యే ఛాన్స్ లేదు, సో ఎలిమినేట్ దిస్ వన్. సితో అసలు స్టార్ట్ అవ్వదు. ద టౌన్ అనేది మనకు డైరెక్ట్ ఏ టౌన్ గురించి మాట్లాడుతున్న క్లారిటీ లేదు కదా, సో సి బి వచ్చినాకనే సి వస్తుంది, సి తర్వాత బి రాదు, ఎలిమినేట్ దట్ వన్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ స్టార్టింగ్ విత్ డి. మరి డీలో ఏముంది చూడండి ఒకసారి, వాట్ ఈస్ గివెన్ డి, వన్ డే ఏ లార్జ్ కార్పొరేషన్ announced its plans to build a massive shopping center on the outskirts of town అని ఇచ్చాడు. అంటే ఇది కూడా ఛాన్స్ ఉంది, మనకి ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇది కూడా ఇంట్రడక్షన్ లా ఉంది కదా, ఏ లార్జ్ కార్పొరేషన్ అనౌన్స్ ఇట్స్ ప్లాన్స్ టు బిల్డ్ ఏ మ్యాసివ్ షాపింగ్ మాల్, అంటే ఇది కూడా మనకి ఫస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో బి ఫస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది, డి ఫస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది మనకి. మరి ఒక్కసారి బి ఇక్కడ కూడా ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ బీడీతో చెక్ చేద్దాం. బి ఏంటి, ఇక్కడ మనకి స్మాల్ టౌన్ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చాడు. ఇక్కడ ఏమిచ్చి నెక్స్ట్ వన్ డే ఆ టౌన్లో అవుట్స్కట్స్లో ఏంటి, ఆ టౌన్ యొక్క అవుట్స్కట్లో ఏ లార్జ్ కార్పొరేషన్ అనౌన్స్ ఇట్స్ ప్లాన్స్ టు బిల్డ్ ఏ మ్యాసివ్ షాపింగ్ మాల్, అంటే డి మ్యాచ్ అవుతున్నాయి, బీడీ ఛాన్స్ ఉన్నాయి కదా, బి తర్వాత డి రావచ్చు. టౌన్ అంటే ఈ టౌన్ రెఫర్స్ టు ఇక్కడ ఏంటి, ఇది ద స్మాల్ టౌన్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు మనకి,
ఇక్కడ ఇది చూద్దాం, డీసీ చూద్దాం. ఇది ఓకే, ఛాన్స్ ఉంది బీడీ. మరి డీసీ చూద్దాం. డీలో మీకు ఎలాగో వచ్చింది, ఐడియా వచ్చింది కదా. మరి సి ఏంటి అంటే ఇక్కడ డీలో ఏమి ఇచ్చాడు, ఏ లార్జ్ కార్పొరేషన్ అనౌన్స్డ్ ఇట్స్ ప్లాన్స్ అన్నాడు. మరి సిలో నెక్స్ట్ వెంటనే సి వస్తా చూద్దాం. ద డిబేట్ గ్రూ హీటెడ్ అండ్ టెన్షన్స్ రోజ్ యాజ్ ద టౌన్. ఇక్కడ యాజ్ ద టౌన్ అంటే ఏ టౌన్ గురించి రెఫర్ చేస్తున్నాడో మనకి ఎప్పుడు కూడా క్లారిటీ. అంటే బి తర్వాతనే సి వస్తుంది కానీ సి తర్వాత బి రాదు కదా. కాబట్టి ఇక్కడ సి అనేది వచ్చే ఛాన్స్ లేదు, ఎందుకంటే బి తర్వాత సి రావాలి. కాబట్టి ద టౌన్ అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ డి తర్వాత సి రాదు, డి తర్వాత అసలు సి వచ్చే ఛాన్సే లేదు. కాబట్టి ఎలిమినేట్ థర్డ్ ఆప్షన్, బీడీ వస్తుంది, ఓకే ఛాన్స్ ఉంది. బట్ డీసీ రాదు, ఎందుకంటే బి తర్వాతనే సి రావాలి కదా. నెక్స్ట్ బిఏ చూడండి. ఏలో ఏముంది, బి ఆల్రెడీ మీకు ఇంట్రడక్షన్ అయింది కదా, ఇది స్మాల్ టౌన్ గురించి చెప్తున్నాడు. ఏలో ఏముంది, మరి సమ్ రెసిడెన్సెస్ ఆర్ దిస్ యాజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ గ్రోత్ అండ్ ప్రాస్పరిటీ వైల్ అదర్స్ ఫియర్డ్ దట్ ఇట్ వుడ్ డిస్ట్రాయ్ ద టౌన్స్ యూనిక్ క్యారెక్టర్. విచ్ వుడ్ డిస్ట్రాయిడ్ అనేది అసలు ఇది క్లారిటీయే లేదు. కాబట్టి బి తర్వాత డి వస్తుంది. డిలో ప్రాబ్లం మెన్షన్ చేశాడు, తర్వాత ఇక్కడ దాని గురించి వీళ్ళు వరీ అవుతున్నారని చెప్పాడు. అంటే కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి బిఏ కూడా కాదు, ఫస్ట్ ఆప్షన్. సో ఇలా ఎలిమినేట్ చేసి ఆన్సర్ చేయాలి. సో బీడీ ఏసీ ఇస్ ద రైట్ ఆన్సర్. బిలో ఇంట్రడక్షన్ ఇచ్చాడు టౌన్ గురించి, డిలో ఆ టౌన్లో కంపెనీ ప్లాన్ చేసి లార్జ్ కార్పొరేషన్ దాని యొక్క మ్యాసివ్ షాపింగ్ మాల్ ప్లాన్ చేసి ఇచ్చాడు. ఏలో దాని యొక్క కొంతమంది సంతోషపడుతున్నారు, కొంతమంది బాధపడుతున్నాడు. సిలో ఏంటి, డిబేట్ లాస్ట్ ఏంటి, ద డిబేట్ గ్రూ హీటెడ్ అన్నాడు. ఇది ఆర్డర్. ఓకేనా. ఎలిమినేషన్ చేయడం ద్వారా ఇట్ విల్ బి వెరీ ఈజీ టు ఆన్సర్ దిస్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్, జంబుల్డ్ సెంటెన్సెస్. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఏమిచ్చాడంటే సెలెక్ట్ ద మోస్ట్ అప్రాప్రియేట్ ఇడియం, ఫర్ ద గివెన్ సిచ్యువేషన్ అన్నాడు. అంటే ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆ సిచ్యువేషన్ తగ్గ ఇడియం ఏంటి అని అడుగుతున్నాడు. కింద ఆప్షన్స్లో మనకు 4 idioms ఇచ్చాడు. ఈజ్ ఆస్కింగ్ us to find out the idiom which gives the exact meaning to this particular situation అన్నాడు. మరి ఆ సిచ్యువేషన్ చూద్దాం ఒకసారి. Mayank was speaking a lot about honesty, but when Rita reminded him about the money paid to him for the work, he behaved cowardly and left the place అని ఇచ్చాడు. సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే, సో బట్ ఉంది చూసారా, బట్ కనెక్ట్స్ అపోజిట్ ఐడియాస్. బట్ ఆల్వేస్ కనెక్ట్స్ అపోజిట్ ఐడియాస్. ఫస్ట్ దీని ముందు ఏముంది, మయాంక్ వాస్ స్పీకింగ్ ఎ లాట్ అబౌట్ ఆనెస్టీ గురించి మాట్లాడుతున్నాడు, చాలా మాట్లాడుతా అని చెప్పాడు. తర్వాత అపోజిట్ ఐడియా ఏంటి, బట్ వెన్ రీతా రిమైండెడ్ హిమ్ అబౌట్ ద మనీ పేడ్ టు హిమ్ ఫర్ వర్క్, హీ బిహేవ్డ్ కవర్డ్లీ అండ్ లెఫ్ట్ ద ప్లేస్ అన్నాడు. అంటే తనకు ఆనెస్టీ లేదు అని చెప్తుంది. అంటే అపోజిట్ వర్డ్స్ ఇచ్చాడు ఇక్కడ మనకి, అపోజిట్ స్టేట్మెంట్స్. బట్ కనెక్ట్స్ అపోజిట్ ఐడియాస్ కదా. ఇది పాజిటివ్ ఐడియా ఉంది, ఇది నెగిటివ్ ఉంది. అతని గురించి ఆనెస్టీ గురించి పెద్దగా మాట్లాడాడు, కానీ అతని విషయానికి వచ్చేసరికి జంప్ అయ్యాడు అని చెప్తున్నాడు. సో కాబట్టి మరి దీనికి కరెక్ట్ ఇడియం ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ యూ షుడ్ నో ఆన్సర్ ఏంటంటే మనకు గోయింగ్ విత్ హిజ్ టేల్ బిట్వీన్ హిజ్ లెగ్స్ అని వస్తుంది. సో రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ 4th ఆప్షన్. ఒకసారి వీటి మీనింగ్ చూడండి. ఫ్లాగింగ్ ఏ డెడ్ హార్స్ అన్నాం అనుకోండి. ఫ్లాగింగ్ ఏ డెడ్ హార్స్ అంటే చచ్చిన గుర్రాన్ని ఎంత లేపినా అది మూవ్ అవుతుందా, అంటే వేస్టింగ్ టైమ్ ఆన్ సంథింగ్ దట్ ఈజ్ ఆల్రెడీ డన్ ఆర్ కాంట్ బీ చేంజ్డ్. చచ్చిపోయిన గుర్రాన్ని మనం పదే లేపితే అది లేస్తుందా? సో కాబట్టి వేస్టింగ్ టైమ్ ఆన్ సంథింగ్ దట్ ఈజ్ ఆల్రెడీ డన్ అన్నాడు. సో నెక్స్ట్ గ్లిడ్డింగ్ ద పిల్ అని ఇచ్చాడు. గ్లిడ్డింగ్ ద పిల్ అంటే మేకింగ్ సంథింగ్ బ్యాడ్ సీమ్ నాట్ సో బ్యాడ్. అంటే అన్ప్లెజెంట్ సిచ్యువేషన్ని గుడ్గా కవర్ చేయడాన్ని మనము గ్లిడింగ్ పిల్ అంటాము. అన్ప్లెజెంట్ సిచ్యువేషన్ని, బ్యాడ్ సిచ్యువేషన్ని గుడ్గా కవర్ చేయడాన్ని దాన్ని మనం గ్లిడింగ్ ద పిల్ అంటాం. అండ్ ఫాలింగ్ ఫ్లాట్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, అంటే ఫెయిల్ అవ్వడం, అంటే ట్రయింగ్ సంథింగ్ దట్ డజంట్ వర్కౌట్ ఎట్ ఆల్ అనమాట. సో గోయింగ్ విత్ హిజ్ టేల్ బిట్వీన్ హిజ్ లెగ్స్ అంటే లివింగ్ ఫీలింగ్ ఎంబారస్డ్ ఆర్ అషేమ్డ్ ఆఫ్టర్ సంథింగ్ డిడ్ నాట్ గో వెల్ అని చెప్తున్నాడు. సో రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ గోయింగ్ విత్ హిస్ టేల్ బిట్వీన్ హిస్ లెగ్స్. ఈ ఇడియం వచ్చేసి మనకు డాగ్ ఉంటుంది కదా, కుక్క తోక ఇలా వంచుకుంటూ 2 కాళ్ళ మధ్యలో వంచుకుంటూ ఇలా వెళ్ళిపోతుంది చూసారా, దాని నుంచి వచ్చినటువంటి ఆరిజిన్ అనమాట. సో గోయింగ్ విత్ హిస్ టేల్ బిట్వీన్ హిస్ లెగ్స్ అంటే ఏంటి, లివింగ్ ఫీలింగ్ ఎంబారస్డ్ ఆర్ అషేమ్డ్ ఆఫ్టర్ సంథింగ్. సో కాంటెక్స్ట్ ఇది కరెక్ట్గా మనకి మ్యాచ్ అయ్యేది ఏంటండి,
సో గోయింగ్ విత్ హిస్ టేల్ బిట్వీన్ హిస్ లెగ్స్ అని వస్తుంది. సో ఇది ఒకసారి చదివేసి చూసుకున్నాం సార్. నెక్స్ట్ క్వశ్చన్, పార్ట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యావ్ బీన్ గివెన్ యాజ్ ఆప్షన్స్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కంటైన్స్ ఎర్రర్ అన్నాడు. సో ఇక్కడ మనకి ఈ స్టేట్మెంట్లో కొన్ని పార్ట్స్ని ఆప్షన్స్లా ఇచ్చాడు, దానిలో ఎర్రర్ ఉంది, ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మరి ఒకసారి చూడండి, ఒకసారి చదవండి ఇది. దెర్ వాజ్ ఎ సేయింగ్ దాట్ దే ఆర్ దేర్ ఓన్ ఎనిమీస్ విత్ నెగ్లిబుల్ రీజన్ టు బి షేడ్ అని ఇచ్చాడు. సో ఆప్షన్ దేర్, ఫస్ట్ ఆప్షన్ దేర్ అన్నాడు. సెకండ్ ఆప్షన్ ఇక్కడ మిస్టేక్ ఉండండి, నెగ్లిజిబుల్. సో స్పెల్లింగ్ స్పెల్లింగ్ మిస్టేక్ ఇది. సో నెగ్లిజిబుల్ GIBLE రావాలి, ఇక్కడ ఐ మిస్ అయింది. సో ఎర్రర్ వచ్చేసి మనకు సెకండ్ పార్ట్లో ఉంది, అంటే స్పెల్లింగ్ ఎర్రర్ ఉందన్నమాట ఇందులో. సో ఈ స్టేట్మెంట్లో స్పెల్లింగ్ ఎర్రర్ ఉంది, దట్ ఈస్ నెగ్లిజిబుల్ అని వస్తుంది. NEGLIGIBLE అని వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి మనకి సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, సో సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ అంటున్నాడు ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్ ఇన్ ద గివెన్ సెంటెన్స్ అన్నాడు. ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్ యొక్క సినోనిమ్ అడుగుతున్నాడు. సో ఇఫ్ యూ ఆర్ గుడ్ ఎట్ సినోనిమ్స్, యాంటోనిమ్స్, యూ కెన్ ఈజీలీ ఆన్సర్ బై లుకింగ్ ఎట్ ద వర్డ్ చేయొచ్చు. ఒకవేళ ఇఫ్ యూ ఆర్ అన్నోన్ టు దిస్ వర్డ్, ఏం చేయాలంటే మొత్తం స్టేట్మెంట్ చదివి దాని కాంటెక్స్ట్ అర్థం చేసుకొని కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మరి ఒకసారి స్టేట్మెంట్ చూడండి, ఇక్కడ డెస్టిట్యూట్ అనే వర్డ్ ఇచ్చాడు, అది హైలైట్ చేసి. సో ఒకసారి స్టేట్మెంట్ చదవండి. సో డ్యూరింగ్ లాక్డౌన్ ద గవర్నమెంట్ అండ్ NGOs ట్రైడ్ దేర్ బెస్ట్ టు లుక్ ఆఫ్టర్ పీపుల్ హూ ఆర్ డెస్టిట్యూట్ అన్నాడు. సో డ్యూరింగ్ లాక్డౌన్ గవర్నమెంట్ ఏం చేసిందట, గవర్నమెంట్ అండ్ NGOs ఏం చేశాయి, దే ట్రైడ్ దేర్ బెస్ట్ టు లుక్ ఆఫ్టర్ అంటే ఏంటి, మనకు జాగ్రత్తగా చూసుకోవడం అంటాం కదా. సో లుక్ ఆఫ్టర్ పీపుల్ హూ ఆర్ డెస్టిట్యూట్, డెస్టిట్యూట్ అంటే హోమ్లెస్, పూర్ అనే వస్తుంది. సో మరి ఆప్షన్స్లో సినోనిమ్ ఏంటని అడుగుతున్నాడు. ద రైట్ ఆన్సర్ ఇస్ ఇంపర్విజ్డ్ అని వస్తుంది. ఇంపర్విజ్డ్ అంటే పూర్, డెస్టిట్యూట్, హోమ్లెస్, పెనీలెస్ అని వస్తుంది. సో రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ ఫస్ట్ ఆప్షన్, దీని యొక్క సినోనిమ్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ అని అడిగాడు. ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ అని అడిగాడు, అంటే ఈ 4 ఆప్షన్స్లో ఏది ఇన్కరెక్ట్గా స్పెల్ట్ అయిందని అడుగుతున్నాడు. మరి ఫస్ట్ వన్ చూడండి, యాక్వియస్క్, దీన్ని ప్రొనౌన్సియేషన్ యాక్వియస్క్ అంటాము, ఇది కరెక్టే ఉంది, స్పెల్లింగ్ వైజ్గా ఇది కరెక్టే ఉంది. అండ్ యాక్వియస్క్ మీనింగ్ ఏంటంటే టు యాక్సెప్ట్ చేయడం, టు యాక్సెప్ట్ టు అన్ఫేర్ డిమాండ్స్ని యాక్సెప్ట్ చేయడము, అంటే ఇష్టం లేకున్నా కూడా యాక్సెప్ట్ చేయడాన్ని యాక్వియస్క్ అని అంటాము. అందులో ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్ లేదు, ఆర్టిఫిషియల్ కూడా లేదు. అండ్ కాన్సియెన్షియస్ కూడా మీకు ఎటువంటి మిస్టేక్ లేదు. కాన్సియెన్షియస్ అంటే కేర్ఫుల్ అనే మీనింగ్ వస్తుంది, కేర్ఫుల్ అని వస్తుంది. సో ఇది కూడా మిస్టేక్ లేదు. సో రైట్ ఆన్సర్ ఏంటి, మనకి మిస్పెల్ట్ ఉన్న వర్డ్ ఏంటంటే మిస్చీవియస్, ఇక్కడ ఐ రాదు, మిస్చీవస్ అనాలి, మిస్చీవస్ అని వస్తుంది. VUS అని వస్తుంది అండి, VI రాదు, ఇక్కడ VOUS అని వస్తుంది, VIN రాదు. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ ఫోర్త్ ఆప్షన్. సో ఐ రాదు ఇక్కడ చూడండి. నెక్స్ట్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రాపరియేట్ ఆప్షన్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ ద అండర్లైన్డ్ వర్డ్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అన్నాడు. సో ఈ సెంటెన్స్లో మనకి అండర్లైన్ చేసినటువంటి ఈ పార్ట్ని సబ్స్టిట్యూట్ చేయమంటాడు ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ విచ్ షుడ్ బి గ్రామటికలీ కరెక్ట్ అన్నాడు. మరి ఒకసారి స్టేట్మెంట్ చదువుదామా. The people who live here have had the same kind of lifestyle until hundreds of years అన్నాడు. సో ఇక్కడ చూసినట్లయితే ద పీపుల్ ఇక్కడ మనకి సబ్జెక్ట్, దీని వర్బ్ ఎక్కడ ఉందంటే ఇక్కడ హ్యావ్ హ్యాడ్, ఇది వర్బ్. సో ద పీపుల్ హ్యావ్ హ్యాడ్ ద సేమ్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ అన్నాడు. సో దిస్ ఈస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇదే టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. హ్యావ్ హ్యాజ్ వచ్చినప్పుడు మనకు ఇది హ్యావ్ ప్లస్ V3, ఇది V3 కింద కన్సిడర్ చేయాలి. హ్యావ్ హ్యాజ్ వచ్చి V3 వస్తే దట్ ఈస్ కాల్డ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో వి యూజ్ ద కీవర్డ్స్ అంటిల్ యూజ్ చేయం మనము, అంటిల్ కానీ త్రూ కానీ ఆల్దో కానీ యూజ్ చేయము. వి యూజ్ ఓన్లీ ఫర్ ఆర్ సిన్స్ ఇన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ టు డినోట్ టైం తెలియడానికి మనం ఏం యూజ్ చేస్తాము, ఫర్ కానీ సిన్స్ కానీ యూజ్ చేస్తాము. మరి ఫర్ ఇక్కడ యూజ్ చేస్తామంటే చూడండి, ఫర్ తర్వాత ఏమైంది ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ అని ఉంది, అంటే ఫర్ డినోట్స్ వాట్ పీరియడ్ ఆఫ్ టైం.
పీరియడ్ ఆఫ్ టైం అంటే డ్యూరేషన్ తెలియజేస్తుంది. హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ అనేది పీరియడ్ ఆఫ్ టైం ఛాన్స్ ఉంది, మనకి 100% ఛాన్స్ ఉంది. సిన్స్ వస్తే మనకు పీరియడ్ ఆఫ్ టైం రాదు. ఆఫ్టర్ సిన్స్ వి యూస్ పాయింట్ ఆఫ్ టైం. ఆఫ్టర్ సిన్స్ వి యూస్ పాయింట్ ఆఫ్ టైం అంటే సిన్స్ 9 o'clock, సిన్స్ లాస్ట్ ఇయర్, సిన్స్ 1947 అని వస్తుంది. సో ఇది రాదు. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ సెకండ్ ఆప్షన్. సో ద పీపుల్ హూ లివ్ హియర్ హ్యావ్ హ్యాడ్ ద సేమ్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఫర్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ అని వస్తుంది. So ఇది ఏ టెన్స్? దిస్ ఈస్ కాల్డ్ present perfect tense. In present perfect tense we use the keywords for and since to indicate time, as since indicates point of time, not period of time. For indicates period of time. This is correct. Next question. Select the option that expresses the given sentence in active voice అన్నాడు. అంటే ఇక్కడ మనకి passive voice లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, దాని యొక్క యాక్టివ్ వాయిస్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. మరి ఒకసారి స్టేట్మెంట్ చదవండి. I'll tell you the shortcut also. Was the book written by an unknown author అన్నాడు. దాన్ని ప్యాసివ్ ఇచ్చాడు, ఫైండ్ అవుట్ యాక్టివ్ వాయిస్ అన్నాడు. ఎప్పుడైనా మనకి వాజ్ కానీ వేర్ కానీ వచ్చి V3 ఫామ్ వస్తే దట్ ఈస్ ప్యాసివ్ వాయిస్, సింపుల్ పాస్ట్ టెన్స్. ఏ టెన్స్ ఇది? సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ని మనం యాక్టివ్ వాయిస్లో కన్వర్ట్ చేసినప్పుడు మనకు డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. యాక్టివ్ వాయిస్లో మనకి హెల్పింగ్ వర్బ్ వస్తుంది, డిడ్ అని వస్తుంది. మరి డిడ్ ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, సో ఇక్కడ ఉంది. సో మనకి ఫస్ట్ ఆప్షన్లో డిడ్ ఉంది, ఫోర్త్ ఆప్షన్ డిడ్ ఉంది యాక్టివ్ వాయిస్లో. సో వాజ్ వర్ వచ్చి ప్యాసివ్ వాయిస్లో V3 వస్తే, అంటే V3 వస్తే దట్ ఈస్ ప్యాసివ్ వాయిస్, సింపుల్ పాస్ట్ టెన్స్. దాన్ని మనం ఆ యాక్టివ్ వాయిస్లో కన్వర్ట్ చేసినప్పుడు మనకి ఏ హెల్పింగ్ వర్బ్ రావాలి? డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ రావాలి యాక్టివ్ వాయిస్లో. మరి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి మరి ఏది రైట్ ఆన్సర్ చూద్దామా? స్పష్టంగా చూడండి. డిడ్ ద బుక్ రైట్ అండ్ అన్నోన్ ఆథర్. ఇక్కడ బుక్ సబ్జెక్ట్ ఏమవుద్దంటే మనకి యాక్టివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ అవుతుంది, మళ్ళీ సబ్జెక్ట్ అవ్వదు. రాంగ్. సో రైట్ ఆన్సర్ ఈజ్ మనకి డిడ్ అండ్ అన్నోన్ ఆథర్ రైట్ ద బుక్ అని వస్తుంది. సో దీనికి మనకి యాక్టివ్ వాయిస్ ఇది యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. ఇది యాక్టివ్ వాయిస్, దిస్ ఇస్ ప్యాసివ్ వాయిస్. రైట్ ఆన్సర్ ఈస్ ఫోర్త్ వన్. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్ ఇన్ ద గివెన్ సెంటెన్స్ అన్నాడు. ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్ యొక్క సినోనిమ్ అడుగుతున్నాడు. మరొకసారి, ఇఫ్ యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దట్ వర్డ్, ఫోర్జరీ అంటే మనకు అందరు తెలిసిందే. బట్ ఇఫ్ యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దట్ వర్డ్, మనం ఒక స్టేట్మెంట్ చదివితే ఆటోమేటిక్గా దాని యొక్క మీనింగ్ కాన్వే అవుతుంది. చూడండి ఒకసారి. హీ వాజ్ పుట్ బిహైండ్ బార్స్ అంటే జైల్లో పెట్టడం జరిగింది. హీ వాజ్ పుట్ బిహైండ్ బార్స్ ఫర్ హీస్ యాక్ట్ ఆఫ్ ఫోర్జరీ అన్నాడు. మరి ఫోర్జరీ యొక్క సినోనిమ్ ఏంటి? మర్డరింగ్ కాదు, కౌంటర్ ఫీటింగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కౌంటర్ ఫీటింగ్ అంటే ఫోర్జరీ చేయడం అని వస్తుంది. అండ్ కోక్సింగ్ అంటే పర్సుయేడింగ్ అని వస్తుంది. అట్రాక్టింగ్ అనమాట, పర్సుయేడింగ్ సమ్వన్ టు డూ సంథింగ్ అనమాట, ఇది కాదు. సో ఎంబెజిలింగ్ అంటే స్టీలింగ్ అని వస్తుంది, దొంగిలించడం అని వస్తుంది. సో ఇది కాదు. రైట్ ఆన్సర్ మనకి కౌంటర్ ఫీటింగ్. ఫోర్జరీ అంటే దాని యొక్క సినోనిమ్ ఏంటి? కౌంటర్ ఫీటింగ్. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ అంటున్నాడు. ఈ వర్డ్ యొక్క సినోనిమ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సేమ్ మళ్ళీ వర్డ్ ఏంటది? ఇండిస్పెన్సిబుల్ అని ఉంది. సో మరి ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి ఎసెన్షియల్. సో ఇండిస్పెన్సిబుల్ అంటే ఎసెన్షియల్, నెసరీ అని వస్తుంది. సో మరి మెమొరబుల్ అనే వర్డ్ మీకు మీనింగ్ తెలిసింది. ఎటర్నల్ అంటే ఎండ్లెస్, కంటిన్యూస్, నెవర్ ఎండింగ్ అని వస్తుంది. ఇది కూడా రాంగ్. సో ఫోర్స్ఫుల్ మీకు తెలిసింది. రైట్ ఆన్సర్ ఏంటి మనకి? ఇండిస్పెన్సిబుల్ అంటే ఎసెన్షియల్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఏమన్నాడు? సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ a one word substitute for the group of words given group of words అన్నాడు. ఇక్కడ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చాడు, దాని యొక్క మీనింగ్ కాన్వే చేసే వర్డ్ ఏంటి అని అడుగుతున్నాడు ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్లో. అండ్ దట్ ఈస్ కాల్డ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. సో మరి ఏంటది గ్రూప్ ఆఫ్ వర్డ్స్ చూడండి. an amount of money that is paid at one time అన్నాడు. an amount of money that is paid at one time అన్నాడు. ఒకేసారి పే చేసే అమౌంట్ని ఏమంట అన్నాడు. సో రైట్ ఆన్సర్ మనకి లంసమ్ అని ఉంటుంది. దిస్ ఈస్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, లంసమ్ అనాలి. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనిమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్ అని ఇచ్చాడు. అక్కడ అండర్లైన్ చేసిన వర్డ్స్ సెంటెన్స్లో ఏదైతే ఉందో దాని అపోజిట్ వర్డ్ అడిగాడు. సో మరి అండర్లైన్ చేసిన వర్డ్ ఏంటి ఇక్కడ? ప్యూరిటానికల్ అన్నాడు. ప్యూరిటానికల్ అంటే మొరాలిటిస్టిక్ అన్నమాట. మోరల్స్ ఉన్న వాళ్ళని మొరాలిస్టిక్ అంటాము. సో మనకి ఆప్షన్స్లో ఏమిచ్చాడు? ఆర్థోడాక్స్ అన్నాడు, ప్రొడిష్ అన్నాడు, పర్మిజివ్ అన్నాడు, బ్లాస్ఫేమియస్ అన్నాడు. సో రైట్ ఆన్సర్ ఈజ్ మనకి
పర్మిసివ్ అనమాట. అంటే సారీ మీనింగ్ చూడండి, ఆర్థోడాక్స్ ఇక్కడ మనకి స్టేట్మెంట్ ఒకసారి చదవండి. యువర్ వ్యూస్ రిలేటెడ్ టు మొరాలిటీ ఆర్ అవుట్డేటెడ్ అండ్ ప్యూరిటానికల్ అన్నాడు. ఫస్ట్ నో ద మీనింగ్స్ ఆఫ్ దిస్. ఆర్థోడాక్స్ అంటే స్టిక్కింగ్ క్లోజ్లీ టు ట్రెడిషనల్ బిలీఫ్స్ అండ్ ప్రాక్టీసెస్. ఇక్కడ మనకి దీని సినిమం అవుతుంది. ప్యూరినాటికల్కి మనకి ఇది సినిమం అవుతుంది కాబట్టి ఇది కాదు. అండ్ పుడిష్ అంటే ఏంటి మనకంటే బీయింగ్ ఓవర్లీ మోడెస్ట్ అండ్ కన్జర్వేటివ్ అబౌట్ టాపిక్స్ లైక్ సెక్స్ ఆర్ మొరాలిటీ అని చెప్తున్నాడు. సో ఇది కూడా కరెక్ట్గా దానికి అపోజిట్ కాదు. సో పర్మిసివ్ అంటే ఏంటంటే సో బీయింగ్ లీనియంట్ అంటే ఫ్రీ అండ్ టాలరెంట్ అలౌయింగ్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ బిహేవియర్స్ అన్నాడు. సో దానికి అపోజిట్ ఏంటి మనకి పర్మిసివ్. అదేమో స్ట్రిక్ట్ అనమాట, స్ట్రిక్ట్గా ఉండడం. ఇది ఫ్రీగా ఉండడం అనమాట. అండ్ బ్లాస్ఫేమియస్ అంటే షోయింగ్ డిస్రెస్పెక్ట్ టువర్డ్స్ రిలీజియస్ బిలీఫ్స్ అనమాట. సో రైట్ ఆన్సర్ మనకి పర్మిసివ్ అన్నాడు, అపోజిట్ వర్డ్ దానికి. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ దట్ ఎక్స్ప్రెస్ ద గివెన్ సెంటెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్ అన్నాడు. అంటే మనకి ఇక్కడ ఒక స్టేట్మెంట్ యాక్టివ్ వాయిస్లో ఇచ్చాడు, దాని యొక్క ప్యాసివ్ వాయిస్ స్టేట్మెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మరి ఐ విల్ టెల్ యూ ద షార్ట్ కట్. ఒకసారి ఆ స్టేట్మెంట్ చదవండి. మనకు టెన్సెస్ వచ్చి ఉండాలి ఖచ్చితంగా. టెన్సెస్ మీద కమాండ్ ఉంటే ఇలాంటి క్వశ్చన్ ఈజీగా చేయొచ్చు. అండ్ ఆల్సో షార్ట్ కట్ చెప్తాను చూడండి. ద కంపెనీ విల్ రిలీజ్ ద న్యూ ప్రోడక్ట్ నెక్స్ట్ మంత్ అని ఇచ్చింది. సో ఇక్కడ మనకి ఎప్పుడైనా విల్ వచ్చి ఇట్లా V1 ఫామ్ వచ్చింది అనుకోండి, విల్ ప్లస్ V1 ఫామ్ వచ్చినప్పుడు దట్ ఈస్ యాక్టివ్ వాయిస్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటారు. ఇది ప్యాసివ్లో కన్వర్ట్ చేసినప్పుడు మనకు విల్ ప్లస్ B ప్లస్ V3 ఫామ్ అవుతుంది. సో విల్ ప్లస్ B ప్లస్ V3 ఫామ్ అవుతుంది. మరి ఆప్షన్లో చూసినట్లయితే ఇక్కడ విల్ ప్లస్ B ప్లస్ V3 ఉంది, ఓకే. ఇది విల్ ప్లస్ V1 ఉంది, రాంగ్, తీసేయండి. ప్యాసివ్లో కన్వర్ట్ చేసినప్పుడు ఇది ఏమవుతుంది, యాక్టివ్ వాయిస్ది విల్ ప్లస్ B ప్లస్ V3 వస్తుంది. ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు. అండ్ ఇక్కడ విల్ ఉంది, B ఉంది, బట్ V4 ఉంది, ఇది V3 కాదు. అండ్ ఇక్కడ ఈజ్ ఉంది. విల్ అనేది మనకి ఎప్పుడు కూడా ఫ్యూచర్ టెన్స్లో ఈ యామ్ ఈజ్ ఆర్ రావ్. సో రైట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ మనకి ఫస్ట్ ఆప్షన్. సో ద కంపెనీ విల్ రిలీజ్ ద న్యూ ప్రోడక్ట్ నెక్స్ట్ మంత్, యాక్టివ్ వాయిస్. దాని ప్యాసివ్ వాయిస్ ఏంటి, ద న్యూ ప్రోడక్ట్ విల్ బి రిలీజ్డ్ బై ద కంపెనీ నెక్స్ట్ మంత్. సో రైట్ ఆన్సర్ మనకి ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద అండర్లైన్డ్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అన్నాడు. ఈ సెంటెన్స్లో మనకి ఇక్కడ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చాడు, దాని యొక్క మీనింగ్ కాన్వేసే వన్ వర్డ్ ఏదని అంటున్నాడు, అంటే సబ్స్టిట్యూట్ చేసేది. అక్కడ ఏమన్నా ద స్టడీ ఆఫ్ రిలీజియన్ అన్నాడు. రిలీజియన్ యొక్క స్టడీ ఏంటని అంటున్నాడు. షీఈస్ రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్ ద స్టడీ ఆఫ్ రిలీజియన్ అన్నాడు. మరి దీని యొక్క మీనింగ్ కన్వేసే వర్డ్ ఏంటో చూద్దాం. థియాలజీ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో లాజీ అంటే స్టడీ, థియో అంటే గాడ్. సో ఇక్కడ ద స్టడీ ఆఫ్ రిలీజియన్ ఏంటంటే థియాలజీ అంటాం. రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. మరి ఫిలాలజీ అంటే మనకి ద స్టడీ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అనమాట. ఫిలాలజీ అంటే ద స్టడీ ఆఫ్ లాంగ్వేజ్ అని వస్తుంది, ఇది కూడా కాదు. లెక్సికోగ్రఫీ అంటే కంపైలింగ్ వర్డ్స్ డిక్షనరీ తయారు చేయడాన్ని మనం లెక్సికోగ్రఫీ అంటాము. లెక్సికో అంటే వర్డ్స్, గ్రఫీ అంటే రైట్. సో లెక్సికోగ్రఫీ అంటే కంపైలింగ్ డిక్షనరీస్ అంటాం. సో ఇది కాదు. సి ద నెక్స్ట్ వర్డ్, జిఫాలజీ అంటే ద స్టడీ ఆఫ్ ఓటింగ్ అండ్ ఎలక్ట్రల్ స్టాటిస్టిక్స్ అంట. సో ఇది కూడా కాదు. సో రైట్ ఆన్సర్ మనకి థియాలజీ మీన్స్ ద స్టడీ ఆఫ్ రిలీజియన్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యాస్ బీన్ స్ప్లిట్ ఇన్ టు 4 segments. ఐడెంటిఫై ద సెగ్మెంట్ దట్ కంటైన్స్ ఎ గ్రామటికల్ ఎర్రర్ అన్నాడు. మీకు ఈ స్టేట్మెంట్ వచ్చేసి 4 segmentsగా డివైడ్ చేయడం జరిగింది. అందులో ఒక సెగ్మెంట్లో ఎర్రర్ ఉంది, ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మరి ఒకసారి స్టేట్మెంట్ చదవండి. కెన్ యూ మేక్ ష్యూర్ యూ హ్యావ్ ఎ కరెక్ట్ అడ్రస్ బిఫోర్ స్టార్ట్ డ్రైవింగ్ అన్నాడు. ఇంత ఎర్రర్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంది. సో అడ్రస్ అనేది ఇక్కడ మనకి ఇట్స్ ఎ స్పెసిఫిక్ నౌన్. సో బిఫోర్ స్పెసిఫిక్ నౌన్స్ we don't use indefinite articles such as a or a. We use definite article, that is the. We use the before specific nouns. So right answer manaki 3. Ikkada em ravali the ravali. So 3 is the right answer. So can you make sure you have the correct address before you start driving? Next question, select the most appropriate option that can be used as a one word substitute for the underlined segment in the following sentence అన్నాడు.
సో ఇందులో ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ యొక్క మీనింగ్ కాన్వే చేసి ఒక వన్ వర్డ్ని అంటే మీనింగ్ కాన్వే చేసే వర్డ్ని ఇందులో ఫైండ్ అవుట్ చేయమని అన్నాడు. మరి ఒకసారి స్టేట్మెంట్ చదవండి. ద బాస్కెట్బాల్ ప్లేయర్ వాస్ ఏ ఫార్మిడబుల్ అపోనెంట్. దట్ మీన్స్ ఫియర్ఫుల్ అపోనెంట్ బికాస్ హీ వాజ్ అబుల్ టు యూజ్ బోత్ లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్స్ ఈక్వల్లీ వెల్ అని ఇచ్చాడు. సో ఇక్కడ దీని యొక్క గ్రూప్ ఆఫ్ వర్డ్స్ యొక్క మీనింగ్ కాన్వేస్ వర్డ్ ఏంటని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ నుండి ఎక్విపాయస్డ్. ఎక్విపాయస్డ్ అంటే బ్యాలెన్స్డ్ అంటే రెండు హ్యాండ్స్ అని కాదు, బ్యాలెన్స్డ్ అని వస్తుంది. డెక్స్టరస్ అంటే మనకి స్కిల్ఫుల్. సో ambidextrous అంటే ఇక్కడ ambi is a root word. ambi అంటే both and dexterous అంటే skillful. సో ambidextrous అంటే one who can use both hands skillfully అన్నమాట. సో రైట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఇస్ థర్డ్ ఆప్షన్. అండ్ ambivalent అంటే be uncertain about two things అన్నమాట, unable to decide అన్నమాట. సో ambidextrous is the right answer to this group of words. సో ambidextrous అంటే one who can use both hands equally well అని వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ అన్నాడు. సో ఆ హార్మోనీ ఇచ్చి దాని యొక్క అపోజిట్ వర్డ్ ఏంటని అడుగుతాడు. హార్మోనీ అంటే ఏంటి? ఇక్కడ అగ్రిమెంట్ అని వస్తుంది. సో అగ్రిమెంట్. అండ్ అపోజిట్ వర్డ్ వచ్చి మనకి డిస్కార్డెన్స్ అంటే డిస్అగ్రిమెంట్ అని వస్తుంది. దీనికి అపోజిట్ వర్డ్ ఇది మనకి. సో యూనిఫార్మిటీ అంటే బీయింగ్ సేమ్, ఈక్వాలిటీ అనమాట, ఇది కాదు. కాగ్నిజెన్స్ అంటే మనకి ఏంటి? హ్యావింగ్ నాలెడ్జ్ అనమాట, బీ అవేర్ ఆఫ్ సంథింగ్. సో కాగ్నిజెన్స్ అంటే చూడండి, నోయింగ్ ఆర్ బీ అవేర్ ఆఫ్ సంథింగ్. యూనిఫార్మిటీ అంటే ఎవ్రీథింగ్ బీయింగ్ సేమ్. అండ్ డిస్కార్డినెన్స్ అంటే థింగ్స్ నాట్ మ్యాచింగ్ అండ్ కాజింగ్ కాన్ఫ్లిక్ట్ అంటే డిసగ్రిమెంట్. అండ్ రిలిగేషన్ అంటే బీయింగ్ మూవ్ టు ఏ లోయర్ పొజిషన్. సో ఈ క్వశ్చన్కి మనకి ఆన్సర్ ఏంటి? హార్మోనీకి అపోజిట్ వర్డ్ డిస్కార్డెన్స్, డిసగ్రిమెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు సబ్స్టిట్యూట్ ద అండర్లైన్ సెగ్మెంట్ ఇన్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అన్నాడు. సో ఇందులో మనకి ఈ సెగ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఈ ఆప్షన్స్లో రీప్లేస్ చేయమన్నాడు, కరెక్ట్ ఆప్షన్స్తో రీప్లేస్ చేయమన్నాడు. మరి చూడొకసారి స్టేట్మెంట్ ఏంది? ఆల్ కొలీగ్స్ ఆఫ్ రోహిత్ ఎక్సెప్ట్ జోసెఫ్ తప్ప అతని యొక్క రోహిత్ యొక్క అందరు కొలీగ్స్ హ్యావ్ కమ్మెమొరేటెడ్ ద ఎలెక్టివ్ కోర్సెస్ దే ఆర్ ప్లానింగ్ టు ఆఫర్ అన్నాడు. కమ్మెమొరేట్ అంటే రీకాల్ మెమొరీ. సో మనకు అది రాంగ్. సో మరి ఫస్ట్ ఆప్షన్ చూడండి. సో హ్యావ్ కన్సిడర్డ్ ద ఎలెక్టివ్ కోర్సెస్ అంటే సెలెక్టెడ్ కోర్సెస్ అంటే ఆల్ ద కొలీగ్స్ ఆఫ్ రోహిత్ ఎక్సెప్ట్ జోసెఫ్ హ్యావ్ కన్సిడర్డ్ అంటే కన్సిడర్ వాట్? ద ఎలెక్టివ్ కోర్సెస్ దే ఆర్ ప్లానింగ్ ఫర్. ఛాన్స్ ఉంది కదా. ద రైట్ ఆన్సర్ ఈజ్ మనకి ఫస్ట్ ఆప్షన్. అండ్ సెకండ్ ఏంటి మనకి? క్యాస్టిగేటెడ్ అంటే స్కోల్డెడ్ ద ఎలెక్టివ్ కోర్స్ అంటారు ఎవరన్నా? రాంగ్. సో కాన్స్టిపేటెడ్ ఏంటి? మలబద్ధకం. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ డిసీజ్. సో ఇది కూడా రైట్ ఆన్సర్ కాదు. అండ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ మనకి ఫస్ట్ ఆప్షనే బెస్ట్ సూట్ అవుతుంది మనకు అందులో కాంటెక్స్చువల్గా. ఇట్ షుడ్ బి కాంటెక్చువల్లీ కరెక్ట్, గ్రామటికలీ కరెక్ట్ కాబట్టి మనకి ఇది కరెక్ట్. సో నెక్స్ట్ వచ్చేసి కాంప్రహెన్షన్. అంటే మీకు ఒక ప్యాసేజ్ ఇలా ఇచ్చేసి అందులో కొన్ని సెంటెన్సెస్లో విల్ బి గివెన్ బ్లాంక్స్. ఆ బ్లాంక్స్ని మనం ఫిల్అప్ చేయాలి విత్ సూటబుల్ వర్డ్స్ తోటి. అండ్ ద వర్డ్స్ విచ్ వీఆర్ ఫిల్లింగ్ దే షుడ్ బి గ్రామటికలీ కరెక్ట్ అండ్ ఆల్సో కాంటెక్చువల్లీ కరెక్ట్. మనం ఫిల్అప్ చేసే ఈ బ్లాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి గ్రామటికల్ కరెక్ట్ ఉండాలి అండ్ కాంటెక్స్ట్ కూడా కరెక్ట్ ఉండాలి. సో ఈ ప్యాసేజ్లో మనకి ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు అంటే ఎన్ని బ్లాంక్స్ అంటే 1 2 3 5 ఇస్తాడు. 4 and 5 అంటే 5 క్వశ్చన్స్ మనకి. మనం ఏం చేయాలి? ఫస్ట్ మనం ఏం చేయాలంటే మొత్తం చదువుకుంటూ వెళ్ళకుండా మనం ఏం చేయాలంటే ఆ బ్లాంక్ మీనింగ్ అర్థమైతే చాలు. ఆ బ్లాంక్ పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అనేది మనకు ఒక ఐడియా ఫామ్ అయితే ఆన్సర్ చేయొచ్చు. మరొకసారి అలా అర్థమయ్యే వరకు మనం చదువుతూనే ఉండాలి కాన్సెప్ట్. మరొకసారి లెట్ స్టార్ట్ రీడింగ్ ఫ్రమ్ ద ఫస్ట్. ఇక్కడ నుంచి ఇచ్చాడు. సో మన టాపిక్ ఏంటో ఫస్ట్ చదవాలి. టాపిక్ ఏంటంటే చూద్దాము ఒకసారి. స్పీచ్ ఈజ్ ఏ గ్రేట్ డాష్ అన్నాడు, బట్ ఇట్ కెన్ బి ఏ గ్రేట్ కర్స్ అన్నాడు. ఇక్కడ మనకి బట్ అనే వర్డ్ చూడండి. బట్ అనే వర్డ్ తర్వాత మనకి ఇది నెగిటివ్ పాయింట్ ఆఫ్ లో ఇచ్చాడు. కర్స్ అంటే ఏంటి? శాపం అన్నాడు.
అంటే బట్కి ముందు మనకి ఏముండాలి, ఇట్స్ పాజిటివ్ వర్డ్ రావాలి. అంటే ఈ బ్లాంక్ అనేది పాజిటివ్ వర్డ్తో ఫిల్అప్ అవ్వాలి. సో స్పీచ్ గురించి మాట్లాడుతున్నాడు. స్పీచ్ ఈజ్ ఎ గ్రేట్ డాష్ బట్ ఇట్ కెన్ బి ఎ గ్రేట్ కర్స్ అన్నాడు. మరి ఆప్షన్ చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో బ్లెస్సింగ్, ఆర్టికులేషన్, ప్రొటెక్షన్ అన్నాడు. బ్లెస్సింగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ కరెక్టే కదా. సో స్పీచ్ ఈజ్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ అంటాము కదా, బట్ ఇట్ కెన్ బి ఏ గ్రేట్ కర్స్ అన్నాడు. అయ్యే అవకాశం ఉందన్నాడు. స్పీచ్ అనేది ఒక బ్లెస్సింగ్ అన్నాడు. సమ్ టైమ్స్ ఇట్ కెన్ బి ఆల్సో ఏ గ్రేట్ కర్స్ కూడా అన్నాడు. ఎందుకంటే చూడండి రీజన్ తెలియజేస్తున్నాడు. రీజన్ ఫర్ అంటే రీజన్ తెలియదు. ఫర్ వైల్ ఇట్ helps us to make our desire and intentions known to our fellows, it can also, if we use it carelessly, అంటే స్పీచ్ గురించి మాట్లాడుతున్నాడు, if we use it carelessly, make our attitude completely misunderstood అన్నాడు. సో మన టోటల్ సెంటెన్స్ ఇందులో అంటే మనం దేని గురించి మాట్లాడుతున్నాం, స్పీచ్ గురించి మాట్లాడుతున్నాం. ద హోల్ ప్యాసేజ్ ఇస్ టాకింగ్ అబౌట్ స్పీచ్ అనమాట. మరి టోటల్ టాపిక్ అంతా స్పీచ్ గురించి మాట్లాడు. సో ఇక్కడ పాజిటివ్తో మనకు పాజిటివ్ వర్డ్తో ఫిల్అప్ కావాలి కాబట్టి అది బ్లెస్సింగ్ అని తీసుకున్నాము. బట్ కనుక సపోజిట్ ఐడియాస్, మరి స్పీచ్ అనేది అంటే మనం కరెక్ట్గా వాడుకుంటే అది బ్లెస్సింగ్, కరెక్ట్గా వాడుకుంటే అండ్ అదేంటి కర్స్ అని చెప్తున్నాడు. కంటిన్యూ నెక్స్ట్. ఏ స్లిప్ ఆఫ్ ద డాష్ the use of an unusual and ambiguous word and so on may create an enemy where we had hoped to win a friend. అంటే ఇది నెగటివ్ టోన్లో ఇచ్చాడు మనకి. అంటే మనకు కొంచెం స్లిప్ అయినా కూడా ఏమవుతుంది, ద యూజ్ ఆఫ్ అన్యూజువల్ అండ్ అంబిగ్యూయస్ వర్డ్ అంటే అన్క్లియర్ వర్డ్ అయితే ఉందో మే క్రియేట్ చేస్తుందట. ఏంటి, అన్ ఎనిమీని క్రియేట్ చేస్తుందని చెప్పాడు. మరి స్లిప్ ఆఫ్ ద డాష్ అన్నాడు. ఏ స్లిప్ ఆఫ్ ద టంగా ఇయరా వర్డ్ అంటే మన క్లియర్గా టంగ్, రైట్. స్లిప్ ఆఫ్ ద టంగ్ అనే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ మనకి. నెక్స్ట్ అగైన్ డిఫరెంట్ క్లాస్ ఆఫ్ పీపుల్ యూజ్ డిఫరెంట్ డాష్ అండ్ ద ఆర్డినరీ స్పీచ్ ఆఫ్ an educated man may strike an uneducated listener షోయింగ్ యాజ్ ప్రైడ్ అన్నాడు. సో ఆప్షన్స్లో వెళ్ళినట్లయితే థర్డ్ ఆప్షన్లో మనకి సో ఒకాబులరీస్ అంటే డిఫరెంట్ వర్డ్స్ అనమాట. ఇక్కడ ఏమన్నాడు ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ చూడండి. సో డిఫరెంట్ క్లాస్ ఆఫ్ పీపుల్ యూజ్ డిఫరెంట్ ఒకాబులరీస్, డిఫరెంట్ వర్డ్స్ అనమాట, డిఫరెంట్ ఒకాబులరీస్ అండ్ ద ఆర్డినరీస్ ఏంటంటే అండ్ ద ఆర్డినరీ స్పీచ్ of an educated man may strike an uneducated listener as showing pride అనొచ్చు. తర్వాత నెక్స్ట్ unwittingly అంటే unintentionally we may use a word which bears a different meaning for our listeners from what it does to men of our class అన్నాడు. నెక్స్ట్ కంటిన్యూ. Thus speech is not a gift to us to use lightly without thought, but one which demands dash handling. Only a fool will express himself alike to all kinds and conditions of them అన్నాడు. సో రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ మనకి. సో కేర్ఫుల్. సో ఇక్కడ ఏమైంది, కేర్ఫుల్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే వన్ విచ్ డిమాండ్స్ కేర్ఫుల్ హ్యాండిలింగ్ ఓన్లీ అంటే ఇక్కడ ఏమన్నాడు, ద స్పీచ్ ఈజ్ నాట్ ఏ గిఫ్ట్ టు యూజ్ లైట్లీ వితౌట్ థాట్ బట్ వన్ విచ్ కెన్ డిమాండ్స్ కేర్ఫుల్ హ్యాండ్లింగ్ అని చెప్తున్నాడు స్పీచ్ గురించి. ఓన్లీ ఏ ఫూల్ విల్ ఎక్స్ప్రెస్ హిమ్సెల్ఫ్ alike to all kinds and conditions of men అన్నాడు. నెక్స్ట్, ద స్పీచ్ ఈజ్ ఏ వాల్యుబుల్ గిఫ్ట్ but if not used in a proper way may cause misunderstanding. Since different clause use different words, we must use speech carefully to avoid being what? To avoid being misunderstood. Third option is the right answer. So a context అర్థమైందంటే మీకు ఆటోమేటిక్గా ఆన్సర్స్ వచ్చేస్తాయి. Thank you very much. See you with another paper explanation. Thank you very much.